మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్ఐసి ఉద్యోగులకు కానుకనిచ్చింది. మోదీ సర్కార్ హోలీ కానుకగా భారీ మొత్తంలో వారికి జీతాలు పెంచింది. ఎల్ఐసి ఉద్యోగులకు 17% బేసిక్ పే పెంచేసింది. దీంతో ఎల్ఐసి ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెరగనున్నాయి. కేంద్ర నిర్ణయంతో దాదాపు 1,10,000 మందికి పైగా ఎల్ఐసి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అంతేకాదు దాదాపు 30,000 మంది పింఛనుదారులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ ను బేసిక్ పేలో 50% పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు 46% ఉండగా 4% పెంచడంతో మొత్తం డిఏ 50%కి చేరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో 2 సార్లు డిఏ పెరుగుతూ ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఈ జీతం పెంపు ఉంటుంది. 2016 డియర్నెస్ అలవెన్స్ నిబంధనల ప్రకారం 7వ వేతన సంఘం అమలు ప్రారంభమైనప్పుడు డిఏను 0 చేశారు. ఎందుకంటే డిఏ 50%కి చేరుకోగానే అప్పటి వరకు ఉన్న డిఏ మొత్తాన్ని ఉద్యోగి కనీస వేతనంలో చేర్చుతుంటారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఈ జీతాలు పెరగనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కూడా ఈ పెంపు ఆమోదించిన కొద్ది రోజులకే ఎల్ఐసి ఎంప్లాయీస్ కు కూడా జీతాలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ తీపి కబురు కోసం ఎల్ఐసి ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హోలీకి ముందే ప్రభుత్వం ఈ భారీ కానుకను వారికి గిఫ్ట్ గా ఇచ్చేసింది.